హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మిమ్మల్చారి విశ్వకర్మ. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది నేను చేసినటువంటి ఫ్యాన్సీ వెండి పట్టగొలుసులు చూపిస్తున్నాను. చూడండి. ఇవి వచ్చేసి స్టోన్స్ మోడల్ అండి. స్టోన్స్ మోడల్. ఇవి చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య. స్టోన్స్ మోడల్ చాలామంది అడుగుతున్నారు. చాలా బాగుంటున్నాయి కూడా అవి. ఇప్పటికీ చాలా చేశాను, మళ్ళీ అడుగుతున్నారు ఇవే డిజైన్. కాకపోతే ఈ స్టోన్స్ ఏంటంటే మన ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది మనకి లైట్ వైలెట్ కలర్ వచ్చాయి కదా, వైట్ పింక్ చాలామంది ఇష్టపడుతుంటారు. ఇది మనకి 35-40 గ్రామ్స్లో అయిపోతాయండి. ఇది వచ్చేసి ఇది కూడా మామూలు రెగ్యులర్ డిజైనే, కానీ చాలామంది పెట్టుకుంటారు. అవి కొద్దిగా హెవీ వెయిట్ కావాలనుకున్న వాళ్ళు ఇది చాలా బాగుంటుంది. ఇది మనకు వచ్చేసి 8 తులాలు అయిపోతుందండి. ఇది 7.5-8 తులాలు. తర్వాత ఇది వచ్చేసి మన దగ్గర ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ అండి. ఇది కింద మనకి ఇట్లా దిల్ షేప్ వచ్చింది కదా. ఈ బిడ్స్ కూడా మల్టీ కలర్ వేయమని చెప్పారు, సో మల్టీ కలర్ వేసాను. ఇవి ఇప్పుడు చాలా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇవి కూడా దీని వెయిట్ వచ్చేసి మనకి 5 తులాల నర అయ్యింది. ఇవి 55 గ్రామ్స్ అనమాట. ఇవి కూడా చాలామంది అడుగుతున్నారు. సరే, వర్క్ మొత్తం చూడండి ఎంత నీట్గా ఉందో. దాని తర్వాత ఇది వచ్చేసి సిల్వర్ బిస్కెట్. ఇవన్నీ కూడా ముక్కలు, సిల్వర్ ప్యూర్ బిస్కెట్ ముక్కలు. ఇవన్నీ మనం ఇందులోకి వెళ్ళి ఈ ప్యూర్ బిస్కెట్ నుంచి ఐటమ్స్ మొత్తం కూడా తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఇది వచ్చేసి హనుమాన్ లాకెట్. ఇది దీన్ని ప్లాస్టర్ మోల్డింగ్ అంటారు, అందుకే ఇంత నీట్గా కనిపిస్తుంది విగ్రహం మనకి. తర్వాత ఇవి వచ్చేసి సైడ్ మెటల్. ఇవి మామూలు తెలిసిందే కదా. ఇది వచ్చేసి కత్తి బిల్ల అంటారు కదా, ఐడియా ఉందా మీకు? చిన్నపిల్లకి వేస్తారు కత్తి బిల్ల. ఒక ఓం డార్ ఒకటి వస్తుంది, చంద్రుడు, సూర్యుడు, కత్తి. ఈ 4 ఐటమ్స్ వేస్తారు చిన్నపిల్లలకి కంపల్సరీ. ఈ దిష్టి తగలకుండా దానికోసం వేస్తారు. ఇది మనకి 5 గ్రామ్స్లో అయిపోతుంది. ఓన్లీ ఇది సెట్. మనకు చైన్ కావాలంటే 2 తులాలు అయిపోతుంది. ఇవి సిల్వర్ చైన్. చాలామంది ఏం చేస్తారంటే ఇది నల్ల తాడులో కొట్టేసుకుంటారు కొంతమంది, వాళ్ళ ఇష్టం అది. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అందరికీ నమస్తే.